ఆల్ రైట్. మరి సిద్ధంగా ఉన్నారుగా అందరూ? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇవాళ మీకు ఒక ఆత్మీయ ఆహారం మీకు తీసుకొచ్చాను. వైద్యపరంగా కాదు, ఆత్మీయ ఆహారం. యాక్చువల్గా నేను వాక్యం చెప్పటానికి కొన్ని వారాల ముందే ఏదో ఒక రోజు నేను చెప్పాలి, అందరిది అయిపోయిన తర్వాత నాదే కదా అని చెప్పేసి ఒక వాక్యం తయారు చేసుకున్నాను. వాక్యం తయారు చేసుకుగానే ఆ వాక్యము నేను చెప్పాలని చాలా ప్లాన్ చేశాను. కానీ ఈరోజు నేను పొద్దున్న లేచి ఇంకా పిల్లలందరికీ స్నానం చేయించేసి రెడీ అయిపోయి నేను స్నానం చేసి వెళ్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. అది కాదు నువ్వు వాళ్ళు మాట్లాడాల్సిన వాక్యం. వాక్యము మార్చే. టైం చూస్తే ఎంత అయింది టైము? 5 నిమిషాలు తక్కువ 8:15 బయలుదేరి 20 నిమిషాలు ఉంది, ఇంకా తయారవలా. మొత్తం తయారైపోయి ఇంకా వాక్యం తయారు చేసుకున్నాను. ఇవాళ మీకు ఇవ్వబోయే వాక్యము దేవుడు చెప్పి మార్పించిన వాక్యం. ఒక వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని మార్చేయమన్నాడు మొత్తానికి. మరి ఏ ఉద్దేశంతో ఆయన మార్చమన్నాడు తెలియదు. నేను పులిపేట నుంచి మాట్లాడుతున్నాను. మరి ఎవరి గురించి మాట్లాడమంటున్నాడో నాకు తెలీదు. కానీ నేను అనుకుంటాను, మమ్మీ నీకే అనుకుంటాను, లేకపోతే స్వర్ణక్క నీకే అనుకుంటాను, నాకు తెలీదు. నా ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. కానీ ఆయన ఎవరితో మాట్లాడుకుంటున్నాడో మీరు వాక్యముతో నింపుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఆల్ రైట్. ఇవాళ వాక్యం పేరు విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. చెప్పాలందరూ వాక్యం పేరేంటి ఇవాళ? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంట్లో ఒక చూపు చూస్తే, దేవుని దృష్టితో కనుక ఆయన మనతో చూడగలిగితే మనందరం చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. అన్యుల కంటే మనం పర్వాలేదు అనుకోవచ్చు, మనం గొప్పలేం కాదు, వాళ్ళకంటే కొంచెం బెటర్. దేవుడు చూస్తే మా దేవుడు ఆయన మా బిడ్డలు అని చెప్పుకోవడానికి కొంచెం బాగుంటుంది. జస్ట్ స్మాల్ విఐపి అనుకుందాం మనం కూడా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విఐపిగా ఉండటము అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండటము చాలా బాగుంటుంది ఈ ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్. వాళ్ళకి విఐపి లాంచ్, ఎయిర్పోర్ట్లో విఐపి లాంచ్. అందరూ వెళ్ళారు అక్కడికి, విఐపీలు మాత్రమే కూర్చుంటారు అక్కడ. ఆ క్రెడిట్ కార్డు, మాస్టర్ కార్డ్స్ అవన్నీ ఉన్న వాళ్ళే అక్కడ కూర్చుంటారు. లేకపోతే బాగా ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ కూర్చుంటారు విఐపి. అట్లాగే ప్రతి దగ్గర విఐపి ట్రీట్మెంట్. ఏదైనా పెద్ద మహాసభలు జరిగిన అనుకోండి, విఐపి 1, విఐపి 2, విఐపి 3 అనే సీట్ల మీద పేపర్ అంటిస్తారు. ఫ్లైట్లో విఐపి చైర్స్ ఉంటాయి. ఎకానమీ కాకుండా మీరు లోపలికి వెళ్తే కొంచెం బిజినెస్ క్లాస్కి వెళ్తే విఐపి చైర్స్ కనపడుతుంది దాంట్లో. అట్లాగే రైల్వే మినిస్టర్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్. వాళ్ళ విఐపి ట్రైన్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ కోచెస్ వేరేగా ఉంటాయి. ప్రధానమంత్రి వెళ్ళినా, లేకపోతే మన రాష్ట్రపతి గవర్నర్ వెళ్ళినా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళినా వాళ్ళ సపరేట్ ట్రైనే ఉంటుంది వాళ్ళకి. మనం టికెట్ కొనుక్కుంటాం, వాళ్ళ సపరేట్ ట్రైన్ నడుస్తుంది వాళ్ళకి. ఆ సీట్లన్నీ చాలా వేరేగా ఉంటాయి. వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు వేరేగా ఉంటారు. చాయ్ బిస్కెట్ బిస్కెట్ అనుకుంటూ వస్తారు మన దగ్గరికి. సార్ కాఫీ, సార్ టీ, సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఫర్ లంచ్, సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఫర్ డిన్నర్ అని చాలా స్మూత్గా మాట్లాడతారు. అదే మన ట్రైన్లో ఎక్కామనుకోండి, బిర్యానీ, ఎగ్ బిర్యానీ, అండ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇది మాట్లాడతారు మనతో. అది విఐపి వస్తే, సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఫర్ లంచ్, శాండ్విచ్, సార్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ వాడ్కా, సార్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్, ఫ్రూట్స్, సార్ వాట్ వుడ్ యూ లైక్ మీ టు బ్రింగ్ టు యూ అని చాలా పొలైట్గా మాట్లాడతారు. ఎందుకు? విఐపి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న విఐపి వేరు, దేవుళ్ళు ఉన్న విఐపి వేరు. ప్రతి ఒక్కరికి నేను విఐపి లాగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. మనం విఐపిలే, దేవుని దృష్టిలో మనం చాలా పెద్ద విఐపీస్, వెరీ వెరీ వివిఐపీస్, ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే తన రక్తం ఇచ్చి మనలో కొన్నాడు. మరి మనం విఐపి కాకుండా పోతామా? ఆయన రక్తం మనలో ఉంది. నీ కొరకు నా కొరకు చనిపోయాడు అక్క ఆయన సిలువ మీద. అన్న నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడు అన్న, ఆయన లేచాడు కదా. మనం విఐపీస్ కాదా? మరి విఐపీస్. ఎస్, వీఆర్ విఐపీస్. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో మనం చాలా విఐపీలే. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ విఐపి తనము చర్చలో తీసుకురాకూడదు. నువ్వు విఐపియే కాదంటంలా, కానీ చర్చలో తీసుకెళ్ళకూడదు.
నువ్వు విఐపియే, మీ ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు. భార్య భర్త పిల్లలు అంతే, నేను విఐపి అని చెప్పి ఇంట్లో మనం ఫోజు కొట్టకూడదు. అట్లాగే మనం చుట్టాల ఇంటికి వెళ్తాం, అక్కడ మనం ఫోజు కొట్టకూడదు మేము విఐపి అని. ప్రియమైన ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఆ మైండ్ సెట్ ఉండిపోతున్నారు. చుట్టాలు చనిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళి వాళ్ళ సమాధి పెట్టి కూడా ముట్టుకోరు వాళ్ళు. పాస్టర్స్ ముట్టుకోకూడదు సమాధి పెట్టి. అవి చనిపోయింది మీ అత్తయ్య ఉండొచ్చు, మీ పెద్దమ్మాయి ఉండొచ్చు, మీ ఆంటీ అయి ఉండొచ్చు, లేకపోతే మీ అంకుల్ అయి ఉండొచ్చు. ముట్టుకోకూడదు. వాడి ఫీలింగ్ ఏంటంటే విఐపి అని ఫీలింగ్ ఆ పాస్టర్కి. ఆ వెనకాల 2-3 తిరుగుతారు బుడ్డ పాస్టర్లు, తప్పకుండా వాళ్ళ బైబిల్ వాళ్ళు మోయరు, వాళ్ళు మోస్తారు. విఐపి. ఈరోజు ఆ పాస్టర్లు అలాగే ఉన్నారు. మీరు యూట్యూబ్లో చూడండి, వెనకాల ఫుల్గా జనాలు ఉంటారు, రాని దగ్గర కూడా బౌన్సర్లు పెట్టుకుంటారు. విఐపి. మరి ఏసై కూడా పెట్టుకున్నారు బౌన్సర్లని, అపోస్తులు పెట్టుకున్నారు బౌన్సర్లని, వీళ్ళు పెడతారు. ఎందుకంటే లోకానుసారం లోకం తీరుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు క్రైస్తవుడు అయితే ముందు నువ్వు విఐపివే. కానీ నువ్వు విఐపి అయినా కూడా నువ్వు ఏ రకంగా విఐపి అయి ఉండాలనేది బైబిల్ చెప్తుంది నీకు. నువ్వు క్రీస్తులో నువ్వు ఖచ్చితంగా 100% విఐపి, యూఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, డౌటే లేదు. కానీ ఎంత విఐపితనం నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు తగ్గించుకొనే జీవించాలంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకొని తీరాల్సిందే అంటున్నాడు. నువ్వు ఎంత విఐపి అయినా పర్లేదు దేవుని దృష్టిలో, కానీ ఇంకొకటి కంటే నువ్వు ఎప్పుడు కూడా తక్కువే అని నువ్వు ఎంచుకునే లాగా ఉండాలంటున్నాడు. అది ఇది కుదురునా, సింహంలాగాను గొర్రెపిల్లలాగాను ఉండటం కుదురునా, పాము వల్లే పావురం వల్లే ఉండటం కుదురునా, కుదరాలి అంటున్నాడు ఆయన. అది ప్రాబ్లం. మనం ఐదర్ పావులా ఉంటాం, లేకపోతే పావురంలాగా ఉంటాం, అయితే సింహంలాగా ఉంటాం, లేకపోతే గొర్రెలాగా ఉంటాం, గొర్రెపిల్లలాగా ఉంటాం. సింహము గొర్రెపిల్ల ఒకే మాదిరిగా ఉండాలా, పావురము పాము అంతే, అర్థంగా వాక్యం చెప్తుంది, అంతేనా? అలా ఉండాలి. మరి ఉండలేకపోతున్నామే, ఎందుకంటే మన విఐపి అనే ఫీలింగ్ మనకు ఉంది. మనకి ఆ ఫీలింగ్లోంచి బయటికి రాలేకపోతున్నాం. రాలేక దేవుని సేవ మనం చేయలేకపోతున్నాం. చూద్దాం. ఫస్ట్ పాయింట్, వీఆర్ చోజన్ బై గాడ్ బట్ కాల్ టు సర్వ్. మనల్ని దేవుడు పిలిచాడు, 100% పిలిచాడు. దేవుడు మనల్ని ఆకర్షించాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, నూతన జీవం ఇచ్చాడు. నువ్వు విఐపి, కానీ ఆ విఐపి నువ్వు విఐపి అయినా కూడా నువ్వు సర్వర్స్ అంటే కంప్యూటర్ సర్వర్స్ కాదు, సర్వ్. నువ్వు ఇంకొకరికి సేవ చేయాలి. నువ్వు సేవ చేయడానికి పిలిచాడు, కానీ సేవ చేయించుకోవడానికి పిలవలేదు. విఐపీలు సేవ చేస్తారా, చేయించుకుంటారా? గట్టి చెప్పాలా, చేయించుకుంటారు. కానీ దేవుడు మాత్రం మనల్ని విఐపిగా పిలిచి సేవ చేయమంటున్నాడు, ఇంకొకరికి సేవకులుగా ఉండంటున్నాడు. మనం సేవ చేయలేకపోతున్నాం. ఇవాళ బయటికి వెళ్ళి ఇవాళ పని చేయాలనుకుంటాం, సేవ చేయాలి, వాళ్ళు కుదరదు. శనివారం రమ్మంటాం, కుదరదు. పాటలు పాడాలా, ప్రార్థనలు చేయాలా, కుదరదు. ఎందుకు? మనల్ని పిలిచింది ఎందుకు? దేవుడు సేవ చేయటానికి పిలిచాడు, మిమ్మల్ని విఐపీలు చేశాడు. మీ ద్వారా ఆయన సేవ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. తద్వారా మీకు ఘనతనివ్వాలనుకుంటున్నాడు, తద్వారా మీకు మహిమ పడాలనుకుంటున్నాడు. ఆ ఘనత మహిమను ఉంచేసుకోకూడదు, తిరిగి ఆయనకి ఇచ్చేసేయాలి. కానీ ఆ ఘనత మహిమ మనము నేను ఇవ్వను, నాకు ఇప్పుడే వచ్చింది, ఎప్పుడు రాలేదు, నేను ఇవ్వను దాచుకుంటున్నాం, ఇవ్వట్లేదు, తిరిగి ఇచ్చేసేయాలా. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 14-15. కాబట్టి ప్రభువును బోధకుడునై నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. అంటే కాలు కడగడం అంటే అంత ఈజీయా? ఒకడు కాలు పట్టుకోవడం అంత ఈజీయా? పట్టుకోవడం ఈజీయా? కాలు పట్టుకోవాలంటే కాలు పట్టుకోవడం పక్కన పెట్టండి, ఒకరికి సారీ చెప్పడమే కుదరదు. నీకు నేను సారీ చెప్పాలా? సారీ చెప్పడానికే మనకి మెడ వంగట్ల, నడు వంగి కాలు పట్టుకోవాలంట. ఎంత మెడ వంగదాయే, ఎంత వెన్ను వంగిద్దా? మొక్కే వ్రొంగనిది మ్రానే వ్రొంగునా? వంగిద్దా?
మన ప్రాబ్లం అది. నేను విఐపి, ఇగో, నేను ఇది స్టేటస్ అనుకునేటప్పుడు దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడంటే, నేను ఈమెనా పిలిచింది, ఇతన్నా పిలిచింది, వాడినా పిలిచింది, ఈమెనా పిలిచింది, ఈమె కోసమని అర్థం చెందించింది నేను. ఈమె ఇట్లా ఉంటుంది ఏంటి? ఏంటి సేవకుడు రావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నిజంగా యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పాదాలు కడగటానికే మనం సరిపోము. ఆయన అప్పటికి కూడా ఆయనే మన పాదాలు కడిగి, ఇది మాదిరిగా మీరందరూ ఉండండి, ఇంత తగ్గించుకోవాలి, అసలు ఈ సర్వాన్ని భూలోకాలని సార్వం అధికారం ఉన్న అతనే కాలు కడిగాడంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎకరం కూడా మన సరిగ్గా ఇల్లు మనం లేదే, ఒక ఎకరంలో కూడా మన ఇల్లు లేదే, ఉందా? ఒక ఎకరంలో మన ఇల్లు ఉందా? మనం ఎంత ఫోజు కొడతాం. ఈ విశ్వం అంతా ఆయనదే, ఆయనే కాళ్ళ దగ్గర ఉన్నాడు. మరి మనం ఎక్కడ ఉండాలి? ఇంకా కాళ్ళ దగ్గర ఉంటాం కూడా సరిపోను వారం. మనం ఎక్కడ ఉంటాం? మనం తల పైన ఉంటాం. ఏమవుతుందో గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం విఐపీలని తెలుసుకొని కూడా సేవలో మనం ఉండలేకపోతే దేవుడు అవమానపడతాడు మనల్ని పిలిచిన పిలుపుకి. అది ఎప్పుడు జరగకూడదు. అట్లాగే సఫియా వాళ్ళ చర్చ్ బాత్రూమ్ క్లీన్ చేయాలి, నేను క్లీన్ చేయను. జనన్న ఇవాళ లోపల మొత్తం క్లీన్ చేసేయాలి. అన్న ఇవాళ కుదరదన్నా, ఇవాళ నేను వెళ్ళిపోవాలన్నా, నా కుదరదన్నా, చేయనన్నా, అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలి, మీకు ఎందుకు, నేను వారం వచ్చేసేస్తాను. ఓకే, పరిస్థితులు ఉండవంటలేదు, పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వెళ్ళాల్సిన పని ఉంటుంది, నిజంగా ఉంటుంది, మీరేమే తప్పించుకోవాలంటలా ఉంటుంది. అట్లాగే సఫియా నువ్వు వాళ్ళు చేయదలుచుకోలేదు, వెళ్ళిపోవాలి, వాళ్ళ బయటకి ఎక్కడికి వెళ్ళొచ్చు. కానీ నీ ప్రయారిటీ అన్నిటికంటే ఇది ముందై ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళొచ్చు, నువ్వు అది చేయొచ్చు, కానీ ఇది నీ ప్రయారిటీ అయి ఉండాలి. నేను అది చేయను, ఇది చేయను, నేను ఉడవను, ఊడ్చేవాళ్ళు వేరే, నేను కడగను, కడిగేవాళ్ళు వేరే, నేను చెత్త ఎత్తేవాళ్ళు వేరే. నో. ప్రకాష్ గారు ఇవాళ వెళ్ళి మీరు బయట ఆకులు పడ్డాయి ఎత్తేయాలి మీరంటే ఆయన వెళ్ళిపోవాలి అంతే. అక్కడ నేనేంటి, నా వయసు ఏంటి, నువ్వు నా కొడుకు, నేను తండ్రిని, నువ్వు నాకు చెప్తావా, నీకు అధికారం ఉందా? ఇక్కడ అధికారంతో పాయింటే కాదు, ఇట్స్ అన్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఏడాది దూడలా పొట్టేళ్ళా ఇస్తావా? ఇవ్వు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఒక్క నా మాట విధేయత చూపించినా కూడా ఈ ఏడాది దూడల కంటే, వేలాది బుట్టెల కంటే శ్రేష్టమైంది అంటాడు వాక్యంలో. వాక్యం అంటాడు ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. నేను ఇవాళ తినటం లేదు, నేను ఉపవాసం ఉంటాను, నేను ఈ ఫుడ్ అంతా నేను పేదవాళ్ళకి ఇస్తాను, కానీ దేవునికి లోబడవు. నువ్వు చేసేది మంచిదే, దీనివల్ల క్రెడిట్ రావాలి. ఈ రావాల్సిన క్రెడిట్ దీనివల్ల పోతుంది, వచ్చేది లేదు, ఉన్నది పోతుంది. నీకు ఒక పని అప్ప చెప్పాను, ఆ పని చేయాలి నువ్వు, నేను చేయను, నేను తర్వాత చేస్తాను, కుదరదు, నెగిటివ్ మాట్లాడేసావు నువ్వు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నెగిటివ్ మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఏముంటుందని అర్థం చేసుకోండి. నెగిటివ్ మాట్లాడినప్పుడు ఆ 3 నీ దగ్గరికే వస్తుంది నెగిటివ్నెస్. కానీ నాయకుడికి నువ్వు లోపడ్డావా, నీ వాక్యానికి లోపడ్డావా, నీ పైన అధికారికి నువ్వు లోపడ్డావా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాకు కుదరదండి, నా చేయలేనండి, నా వల్ల అవ్వదండి. అవ్వదు, ఎవరికి వల్ల అవ్వదు. కానీ అక్కడ కూడా నువ్వు చేయాలి, అక్కడ కూడా తయారు చేయాలి, ఒక స్పేస్ తీసుకోవాలి, ఒక ఈవెంట్ తయారు చేయాలి. కుదరని దగ్గరే, కుదిరితే ఎవరన్నా చేస్తారు. నీ జేబులో డబ్బులు ఉంటే, 1,00,000 రూపాయలు ఉంటే నువ్వేమైనా చేయొచ్చు, లేనప్పుడే కదా నువ్వు రాజులా ఉండాలంటే కష్టం. అలాగ ఉండాలి, అది దేవుడు మన దగ్గర కోరేది. అర్థమవుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. పాయింట్ నెంబర్ 2, వీఆర్ రాయల్ ప్రీస్ట్స్ బట్ వీ మస్ట్ వాక్ ఇన్ హ్యూమిలిటీ. మనము రాజులైన యాజక సమూహం. పెద్ద పెద్ద ప్రేయర్ మీటింగ్లు పెడితే మన స్టేజ్లు వేస్తారు మన కోసం, ఆడ కూర్చోబెడతారు పాస్టర్లకి. ఫస్ట్ ఏ ఇంటికి వెళ్ళినా కూడా, నమ్ముతారో లేదో, మొట్టమొదటి ఫుడ్ ప్లేట్ ఆయనకే వెళ్తుంది. ఆయనకి వెళ్ళిన తర్వాత పిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే, వృద్ధులకైనా సరే, పాస్టర్లకి ఫస్ట్ ప్లేట్ ఇవ్వాలి, అంతేనా? ఫస్ట్
భోజనం పెట్టి ఎవరికి ఇవ్వాలమ్మా? ఇవ్వాలి. ఫస్ట్ ప్లేట్. కానీ మన దగ్గర జరగవు, వదిలేసేయండి. తర్వాత ఏం చేసినా కానీ ముందు ఒక స్వీట్ ఇచ్చాం, ముందు పాస్టర్ గారికి ఇస్తారు, తర్వాత సంఘానికి ఇస్తాం. కానీ అది కూడా జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనందరం రాజుల యాజక సమూహం. మీ పైన ఉన్న నాయకులు ఫస్ట్ ముందుకు పోవాలి. ఎప్పుడైతే జరగకుండా పోతుందో అట్లాగే పుట్టినరోజులు వస్తాయి. పాస్టర్ గారికి కాల్ చేసి నా కోసం ప్రార్థన చేయండి, ఈరోజు నా పుట్టినరోజు, ఈరోజు కేక్ కటింగ్ మా ఇంటికి రండి, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన మా ఇంటికి రండి. ఎంతమంది ఉంది ఇక్కడ సంఘంలో ఆ యొక్క కల్చర్? లేదు, ఆ కల్చర్ లేదు. ఎందుకంటే మనం ఆ కల్చర్లో ఉండటం లేదు. మీరు ఎక్కడికైనా చూడండి వెళ్ళి, మేమే చిన్నప్పుడు ఎవరో ఎందుకు మేమే మా యొక్క బర్త్డేలకి పాస్టర్లు ఇంటికి పిలిపించుకొని వాళ్ళు ప్రార్థన చేయించుకొని వాళ్ళకి స్వీట్లు పెట్టి పంపించటం, అది ఒక. అట్లాగే అపోసిన పౌలు బర్నబాసు, అపోసిన పౌలు శీలలు, వీళ్ళెవరు చూసుకున్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకున్న అధిపతుల్ని వాళ్ళకున్న నాయకుల్ని ముందు పెట్టారు. మీరు సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, పెంతెకోస్ట్, ఇండిపెండెన్స్ మీరు ఎక్కడన్నా చూడండి, అలాగే జరిగేది. పిలుచుకుంటారా పాస్టర్లు? చేస్తారా అట్లాగా? ఇక్కడ ఎందుకు చేయట్లేదంటే విఐపీస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను బట్టి ప్రచారము చేయు నిమిత్తము. ప్రచురము చెప్పల చదవాలి, అదేంటది వర్డ్? ప్రచురము చేయి నిమిత్తం అంటే ఏంటి? అర్థం ఏంటి అక్క? మీరు చెప్పండి. ప్రచురము చేయు నిమిత్తం అంటే ఏంటి అర్థం? ప్రచారం చేయటం. ఓకే, మరి చదువుదాం ఇప్పుడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచారము చేయు నిమిత్తము. ప్రచారం చేయటానికి కొరకు నిన్ను ఏమని పిలిచాడు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగముగా మనల్ని పిలిచాడు. సో దేవసొత్తైన ప్రజలు ప్రచురము చేయడానికి పిలిచాడు. టైటిల్ వేసుకొని తిరగటానికి కోసం కాదు. ఐఎమ్ ఏ కింగ్ ఆఫ్ అ రాయల్ ప్రీస్ట్హుడ్. మీరు నా వాట్సాప్ డీపీలో చూసినా కూడా కింద అదే ఉంది, కింగ్ ఆఫ్ రాయల్ ప్రీస్ట్హుడ్ అని పెడతాను నేను. కానీ పిలిచిన పిలుపు కింగే. మా డాడీ అంటాడు ఎటకారంగా, నీకేంటయ్యా నువ్వు కింగ్వి, కింగ్ ఆఫ్ ద రాయల్ ప్రీస్ట్హుడ్ కదా, నీకు అయ్యే వస్తేలే డాడీ చేయడాడా అంటే నీకెందుకు మేము చెయ్యాలి, నువ్వు కింగ్ ఆఫ్ ద రాయల్ ప్రీస్ట్హుడ్ కదా. మా డాడీ చురకలు అంటిస్తూ ఉంటాడు. ఎస్, నువ్వు చురకలు అంటించినంటే నచ్చిపోయినా నేను కింగ్ ఆఫ్ రాయల్ ప్రీస్ట్హుడ్డే అంటా నేను. ఉన్నప్పటికీ కూడా నువ్వు సొత్తైన ప్రజలు, సొత్తైన జనాంగము, దీన్ని ఎందుకు పిలిచాడు? ప్రచురము చేయటానికి, అంటే సేవ చేయటానికి పిలిచాడు. నిన్ను సేవ చేయటానికి కోసమే నీకు ఆ బిరుదులు ఇచ్చాడు. ఏమని బిరుదు? ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, సొత్తైన ప్రజలు. ఎందుకయ్యారు ఇదంతా? నువ్వు ప్రచురం చేయాలి, నువ్వు సేవ చేయాలి. నువ్వు సేవ చేయడానికి విఐపి టైటిల్స్ ఇవన్నీ. కానీ మనం సేవ అనేది తీసేస్తాం, ప్రచురం చేయడానికి తీసేస్తాం, ఈ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం. అక్కడ మన ప్రాబ్లం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింగ్ ఆఫ్ ద రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే సేవ చేసేవాడు, సేవ చేయించుకునేవాడు కాదు. ఆ మనస్తత్వం నా అక్కడ కూడా సరిపోదు, అందరికీ ఉండాలి. అట్లాగే పరసీయులు వాళ్ళు విఐపీలే, సద్దుకీయులు విఐపీలు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పార్లమెంటు, సెన్హెడ్రిన్ అనే పార్లమెంట్లో వాళ్ళందరూ మెంబర్స్, ఎంపీలు. సద్దుకీయులు, పరసీయులు వాళ్ళు విఐపీలు. వాళ్ళకు కూడా విఐపీ ట్రీట్మెంట్. నన్ను అంటుకోవద్దు, దూరంగా చెరుకు, మా దగ్గర ఎఫోద్ ఉంది, పలక ఉంది, రాళ్ళు ఉన్నాయి, మేము యాజకులం, మేము ప్రధాన యాజకులం, దూరంగా ఉండండి, మమ్మల్ని ముట్టద్దు, మేము చెప్పించి చేయాలి, మేము ఇట్లాంటి వాళ్ళం అట్లాంటి వాళ్ళం అని దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు సపరేట్ వాటర్, వాళ్ళ వాటర్లో మళ్ళీ ఎవరు కూడా కాలు కొడకూడదు, స్నానం చేయకూడదు, వాళ్ళ ఫుడ్ సపరేటు, వాళ్ళకి అన్ని పూజారుల తత్వంలో వాళ్ళు బతికినారు, పూజార్హులు అన్నట్టు. అంతే. చూద్దాం సార్, మత్తయి 23వ అధ్యాయం 6వ వచనం. మత్తయి 23:6.
విందులలో అగ్రస్థలములను, సమాజ మందిరంలో ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాల. అందరు కాళ్ళ దగ్గర రావాలా. పట్టుకుంటే పాస్టర్లు వస్తే ముద్దు పెట్టాలి. అదే పెద్ద మాఫియా డాన్ లాగా వస్తే ఇట్లా ముద్దు పెట్టేటట్టు, లేకపోతే మెక్సికోలో పెద్ద ప్లేయర్ లాగా ఇట్లా డ్రగ్ లాట్స్లో ముద్దులు పెడతారు ఇట్లాగా. అలాగా అయిపోయింది ఈరోజు. ఇట్లాంటి వాళ్ళని దేవుడు యేసయ్య మామూలుగా తిట్లా. ఇటువంటి వారుగా ఉండదు మీరు, అస్సలు ఉండదు ఇట్లాంటి వారుగా మీరు అని దేవుడు ఆ రోజు యేసయ్య చాలా తిట్టాడు. విఐపి అంటే టైటిల్స్. ఈ టైటిల్ మనకి రాజులైన యాజక సమూహము, సొత్తైన ప్రజలు, ఇవన్నీ. కానీ ఎందుకు ఇచ్చాడంటే మళ్ళీ సేవ చేయడానికి. మనకి సేవకు దూరంగా ఉంటున్నాం, సేవకి దూరంగా ఉంటున్నాం, ప్రార్థనలకు దూరంగా ఉంటున్నాం, సహవాసానికి దూరంగా ఉంటున్నాం, ఆరాధనలకు దూరంగా ఉంటున్నాం. అవునా కాదా? అవునా కాదా? చెప్పాలా? కాదా? అవునా? తెలీదా? నేను చెప్పనా? ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి. ఎప్పుడైతే మనం ఈ మాదిరిగా ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవులు అనిపించుకోము. సారీ టు సే దిస్. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నో నో నో, నేను పిలిచిన దేవుడు నిన్ను ప్రచురం చేయడానికి, సేవ చేయడానికి. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. 3వ పాయింట్, వీఆర్ కాల్ టు ఇమిటేట్ క్రైస్ట్, నాట్ టు డిమాండ్ ప్రివిలేజెస్. దేవుడు మనం పిలిచిన పిలుపు ఏంటంటే ఆయన్ని పోలి జీవించడానికి కోసం మనల్ని పిలిచాడు. నిన్ను పిలిచింది అన్న, మిమ్మల్ని శరత్ గారు మిమ్మల్ని పిలిచింది ఆయన పోలి జీవించడానికి కోసం. నేను క్రైస్తవుణ్ణి, నేను వయసు ఉంది, నేను పెద్దోడిని, నాకు ఇది, నేను అది, సో నేను సంఘ పెద్దని, నేను చెప్పింది జరగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఏదో మనసు కలిగి ఉన్నాడు క్రీస్తు ఇక్కడ, మీరును కలిగి ఉన్నాడు, ఏదో మనసు ఉంది. ఆ మనసు చూద్దాం ఒకసారి. ఆయన దేవుడి స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవుడితో సమానముగా ఉండ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుక్తినిగా చేసుకున్నాను. రాజైనప్పుడు కూడా దాసత్వము. ఏమో యు మైట్ బి వెరీ రిచ్. ఒకసారి ఎట్లా చర్చ్కి వెళ్ళాను, ఒక చర్చ్కి. నేను ఇంకా అప్పుడు సేవకుని కాదు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అప్పుడు నేను చర్చ్కి వెళ్ళేవాడు పొద్దున్నే. అక్కడ చర్చ్ మరి 7:15కి స్టార్ట్ అయిపోద్ది, 7:30కి స్టార్ట్ అయింది చర్చ్. నేను 7:15 అక్కడ ఉండేవాడిని. ఇంకా ముందే కానీ చర్చ్ మొదలైన తర్వాత కానీ, మొదలైనప్పుడు కానీ వెళ్ళేవాడిని కదా చర్చ్కి. అసలు ముందే ఉండేవాడిని, ఇంకా బైబిల్ పట్టుకుని వెళ్ళేవాడిని. మరి ఆ చర్చిలో అందరూ విఐపీలే. అంటే కలెక్టర్సు, తర్వాత మేజర్స్, కల్నల్స్, ఆర్మీ వాళ్ళందరూ, దాంట్లో పెద్ద పెద్ద ర్యాంక్స్ వాళ్ళు లోపలికి వస్తే వాళ్ళ సెక్యూరిటీ బయట, వాళ్ళు వచ్చేవాళ్ళు లోపలికి. కానీ పాస్టర్ అనేవాడు, నువ్వు సెక్యూరిటీగా వచ్చావా లేకపోతే నువ్వు వాక్యం వినడానికి ఒక మెంబర్గా వచ్చావా అంటే సెక్యూరిటీ అన్నాడు, గెట్ అవుట్. అంటే ఈ కలెక్టర్, ఆయన సినిమా హీరో కూడా వస్తారు అక్కడికి, కలెక్టర్ కూడా లేచి పాస్టర్ ఏమనలా, ఎక్కడికి వెళ్ళిపోండి మీరు, పాస్టర్ గారు చెప్తారు ఇక్కడంటే వెళ్ళిపోండి. అసలు ఆ జిల్లా కలెక్టర్ పాస్టర్ గారు మాట అంటున్నాడు, వెళ్ళిపోండి చర్చ్ నుంచి బయటకంటే వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు చేసే ఆరాధన ఉంటుందండి, మోకరించమంటే మోకరించడం, లేకమంటే లేకటం, పాడమంటే పాడటం. డబ్బున్న వాళ్ళు వస్తారు, వాళ్ళ కార్లే కోట్లలో ఉంటాయి. కారులు ఖరీదే కోట్లు, లక్షలు కాదు, కోట్లు ఖరీదే కారులు. మా డాడీని తీసుకెళ్ళాను, మా అమ్మని తీసుకెళ్ళాను. అంత ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఆ చర్చిలో పనిచేసే, మన చర్చిలో పనిచేసే జాన్ అన్న, సఫియా, లేకపోతే వీళ్ళు పనిచేస్తారు సార్ లోపల, అలా ఉంటారు వాళ్ళు. మడతేసుకొని పైకి మొత్తం మడతేసేసుకొని, షర్ట్ని మడతేసుకొని తీసేసి బాత్రూమ్ కడుగుతారు, చర్చిలు ఉడుస్తారు. ఒకసారి అలాగే చేశారు, మొత్తం తీసేశారు. బయటికి వెళ్ళంగానే ఒక కోట్ వేసాడు, కారు దిగి కారుకి వెళ్ళిపోయాడు. ఎవరు అంటే ఏదో బజాజ్ అంటారు పేరు.
ఎవరు అంటే మిలిటరీలో హై ర్యాంక్ ఆఫీసర్ అండి. మాకు సౌండ్ ఆఫ్, మేము యవనస్తులం అప్పుడు. అంత ఉండి కూడా ఇక్కడ ఇంత తగ్గింప. మనకి ఎంత ఉంటేనే ఎంత షో చేస్తామే, ఎంత ఉంటేనే ఎంత షో చేస్తామే. మరి వాళ్ళు ఎంత షో చేయాలి? రండి తీసుకెళ్తాను నేను కావాలంటే. నిజమా అబద్ధమా నాతో రండి. ఎప్పుడు వెళ్దాం పాస్టర్ గారు అడగండి, చర్చ అయిపోయాక నేను తీసుకెళ్తా, మిమ్మల్ని చూపిస్తా. మనందరూ ఆస్తులను, మనందరూ భూములు అన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టినా వాళ్ళ ఆస్తులో 10% సరిపోదు. మన ఆస్తులన్నీ కలిపి, మన అందరు ఆస్తులు కలిపి అట్టాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. BMW, ఆడి, వెల్ఫేర్, రేంజ్ రోవర్, డిఫెండర్స్ ఇవి వేసుకొచ్చేది వాళ్ళు. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు కార్లు, రోల్స్ రాయిస్. మనం కొత్త సైకిల్ కొంటేనే ఆకలేకపోతున్నాం, కొత్త బైక్ కొంటేనే ఆకలేకపోతున్నాం. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి, మనుషుల పోలికను పుట్టి దాసుని స్వరూపము వేసుకోవాలి. వెన్ పీపుల్ లుక్ ఎట్ యూ, ఓ ఆయన పాస్టర్ గారు, వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోకూడదు. అసలు వీళ్ళు ఎవడోలే కూర్చోడు అనుకోవాలి. వీళ్ళ వేస్ట్, వీళ్ళు మామూలు పనిచేసేవారు వీళ్ళు అనుకోవాలి. వీళ్ళ అంత వేస్ట్ వీళ్ళ అన్నట్టు కనబడాలి. మనం టైం వస్తుంది చూడు అక్క, ఒక టైం వస్తుంది. ఏంటి వీళ్ళ అక్కడేదో కడుగుతా, అక్కడేదో తుడుస్తా, అక్కడేదో చేస్తా కనబడ్డారు, వీళ్ళేనా? అప్పుడు దేవునికి మహిమ, అప్పుడు దేవునికి ఘనత, అప్పుడు దేవుని ప్రభావము. హల్లెలూయా. అంటే మీకు ఎంతైనా ఉండి అన్ని పక్కన పెట్టేసి తుడుస్తూ ఉండి పక్కన వేస్ట్ వీళ్ళు తుడుస్తూ ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఇంతే అనుకోవాలి. ఒకనొక టైంలో మిమ్మల్ని దేవుడు ఎక్కడతో స్థితిలో పెడతాడు. వీళ్ళ అక్కడ తుడిచింది, వీళ్ళ అక్కడ చేసింది అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఎట్లా అవాకైపోతారు. అప్పుడు దేవుడు కనబడతాడు. అట్లాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము దేవుడిని పూజిస్తాం, ఇంకెవరిని పూజించమంటే తీసుకుని అగ్నిగుండంలో పడేయాలి అన్నాడు. మహారాజు పడేయమంటే లోపల నలుగురు కనబడుతున్నారు. ఆ పడేస్తుంటే ఆ అగ్ని వచ్చి బయట ఉన్న వాళ్ళు దహించుకుపోయారు. కానీ లోపల ఉన్న నలుగురు బాగానే ఉన్నారు, చక్కగా నడుచుకొస్తారు, ఎంటికి కూడా కాలేదంట. కానీ ఎప్పుడు వేసే అగ్ని కంటే 7 రెట్లు పెంచారంట దాన్ని, మళ్ళీ వెంటికి కూడా కాళ్ళ. అప్పుడు రాజు అంటున్నాడు, నిజంగా వీళ్ళు దేవుడు, మహోన్నతుడు, పూజారుడు, అందరు కలిసి పూజించండి అని చెప్పాడంట రాజు. అది మనం కూడా తగ్గించుకొని ఉండాలా. టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని పెద్ద చేస్తాడు. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు అవాక్ అవుతారు. దాన్ని బట్టి దేవుడు ఘనపడతాడు, మహింపడతాడు. కానీ ఇక్కడ మనం తగ్గించుకోలేకపోతున్నాం. మన ఫస్ట్ పాయింట్ విఐపి అనుకుంటున్నాం. నేను చేయలేను అన్నయ్య ఒక్కసారి మాత్రం వదిలేసేయండి, నేనేమో చేయను, ఏమైనా అనుకోండి నేను చేయను అన్నావా అంటారు. కానీ ఏంటి అక్కడ పాయింట్? నేను కాదయ్యా, నీవు. నాకు కాదు ఘనత నీకు, నాకు కాదు ఈ కిరీటము నీకు అని ఎప్పుడైతే మన వ్యక్తిత్వం మాట్లాడుతుందో, నోరు కాదు మన వ్యక్తిత్వం మాట్లాడుతుందో, నువ్వు దేవుని దృష్టిలో రాజు అయిపోయావు. అప్పుడే రాజు అయిపోయావు నువ్వు. నీ కిరీటం పెట్టని మహారాజు, నువ్వు సింహాసనం మహారాజు. అక్కడికి వెళ్తే ఆ సీటు మందే. ఆ మాదిరి తగ్గింపు, ఆ మాదిరి సేవ దేవుడు మనల్ని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్పడైనా సరే దాసుని స్వరూపము. ఈరోజు మీరు మొత్తం ఉడిసేయాలి బయట. మీరు శ్రీనివాస్ గారు, రమేష్ మొత్తం బయట ఉడిసేయాలి. రమేష్ వాళ్ళు ఉడుద్దాము, ఎట్ట ఉండాలి చూడు అని వెళ్ళిపోండి. ఇక్కడ దేవుడు ఏం చూస్తాడంటే, రతన్ పాస్టర్కి వీళ్ళు లోబడ్డారా లేదా అని చూడడు. వాళ్ళు చేసే పనిని బట్టి దేవుడు మహింపడుతున్నాడా లేదా అని మాత్రమే చూస్తాడు. మనిషి ఏం చూస్తాడంటే, వాడు చెప్తే నేను చెయ్యాలా, వాళ్ళు చెప్తే నేను చెయ్యాలా. ఇది చేసే పద్ధతి కాదు, తగ్గింపే పద్ధతి. ఆ తగ్గించుకొని ఫర్ మీరు అనుకుంటారు, ఎప్పుడు నాకే చెప్తాడు రమేష్ అడుడు, ఎప్పుడు నాకు ఇంకెవరు చెప్పడు, ఎప్పుడు ఎవరు అనుకుంటూ తోడకూడదు. మళ్ళీ థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం వచ్చింది, థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వద్దు, కాకాని తోడుకుండా ఒకసారి దానికి అక్కడ సేవకులను చూడండి. ఒకసారి సేవ చేయడానికి వస్తారు, చాలామంది సేవ చేయడానికి వస్తారు, జస్ట్ వడ్డించడానికి తోడడానికి వస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఒకసారి. మామూలు కాదు వాళ్ళు, మామూలు కాదు వాళ్ళు, కోట్లు ఉన్న వాళ్ళంతా. గుర్తుపెట్టుకోండి,
విఐపి ఉండడం చాలా ముఖ్యం. కానీ ఏ పని చెప్పినా, ఏ చిన్న పని అయినా సరే చేయటానికి పరుగులు తీయాలి ముందు. ఆ పరుగు పందెం ముందు దేవుడు మహింపడతాడు. ఏదో ఒక టైం ఇస్తాడు నీకు కూడా. సఫీ, నీకు కూడా దేవుడు టైం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈమెను బట్టి ఆయన మహింపడతాడు. మనం అనుకుంటాం ఆ పనిని బట్టి అవమానపడతాం అనుకుంటాం. నో, ఈ పనిని బట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షించి అక్కడ నుంచోబెట్టినప్పుడు అక్కడ నుండి దేవుడు మహింపడతాడు. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక తెలియక మనం ఏం చేస్తామంటే, నాకు పని ఉంది, నేను కుదరదు, నేను చేయను, నా వల్ల అవ్వదు, నువ్వు చేయి, నాకు అవ్వదు, నాకు కుదరదు, నేను చేయలేను. నో, ప్రతి ఒక్కరూ యేసయ్య కాలు కడిగాడంటే శిష్యులు కూడా కాళ్ళు కడగాల్సిందే. మీ పాస్టర్, మీ పైన ఉన్న పాస్టర్ బాత్రూమ్ కడిగాడంటే అంటే అంటే ఏంటండి? మనం కూడా కడగాలి. బయట రోడ్డు పైన గేదెలు పేడేసి వెళ్ళిపోయినాయి. పాస్టర్ గారు సాయంత్రం పూట ఆ పేడ ఎత్తేసి పైప్ పెట్టి మొత్తం క్లీన్ చేయడం ఎంతమంది చూశారు? మీరు కూడా పేడ ఎత్తేసి కడిగేమంట. సిద్ధమా? సిద్ధమా శ్రీనివాస్ గారు? డేవిడ్ సిద్ధమా? సిద్ధమా డాడీ? సిద్ధమవుతారా? అట్టుండాలి. మీ పైన నాయకుడే చేసినప్పుడు మనం ఇంకా ఆయనకంటే గొప్పగా చేయాలనుకోవాలి. మనం బయట ఉడిసేయాలి, తుడిసేయాలి, బాత్రూమ్ కడిగేయాలి. ఎవరి కోసం చేస్తున్నాం ఇదంతా? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేస్తున్నారా? నా దేవుని నివాస స్థలము, ఆయన సన్నిధిలో ప్రభావం చెంది ప్రతి ఒక్కరిని ప్రభావిస్తున్న స్థలము. ఇది నా తండ్రి ఇల్లు, గృహము, నిత్యము ఆరాధించబడుతున్న స్థలము. ఆయన కోసం నేను చెయ్యాలి. నీట్గా ఉండాలి, చీపు పట్టు అన్నీ. ఇదొక్కటే కాదు, మళ్ళీ జీవితంలో బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు చుట్టాల ఇంటికి వెళ్తారు, లేకపోతే ప్రార్థన కూటాలకు వెళ్తారు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఎట్లుండాలంటే అసలు నేనే పెద్ద పాలేరులాగా ఉండాలి. ఎట్లుండాలమ్మా? నేనే పెద్ద పాలేరు. నా వెనకాల ఇద్దరు వస్తారు మళ్ళీ. నేను పాలేరే, నువ్వు పాలేరు గడివే, నేనైతే పెద్ద పాలేరు, నేనే ఎక్కువ చేస్తా అన్న మనస్తత్వంతో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడి దృష్టిలో మనము భూషణ కిరీటము ధరించుకున్న మహా మహా మహారాజులు. మనకు కనపడదు ఆ కిరీటము. సైతాన్ గడు కనపడుతుంది ఆ కిరీటం. మనకు కనపడదు ఆ కిరీటము, దయ్యాలకు కనపడతాయి కిరీటాలు. ఆ కిరీటం మనకు కనపడదు, దేవదూతలకు కనపడతాయి కిరీటాలు. మనకు కనపడదు, దేవునికి కనపడతాయి కిరీటము. మనకు కనపడదు, ఆత్మీయ నేత్రాలను కూడా ఆ కిరీటం చూడగలడు. నీ మీద ఉన్న కిరీటము. ఇప్పుడు నా పైన కిరీటం మీకు కనపడకపోవచ్చు, ఉందో లేదో నాకు తెలియదు అనుకుందాం, కొంచెం పక్కన పెడదాం. మీకు కనపడకపోవచ్చు, మీకు కనపడనక్కర్లేదు. మీకోసం కాదు ఆ కిరీటం. ఆత్మ సంబంధమైన కిరీటము శరీరులకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మ వశములైన ఈ దయ్యాలు, సైతాన్ గాడు, వాళ్ళ ప్రభావము, వాళ్ళ సమూహము, దూతలు, ప్రధాన దూతలు, యాజకులు, జీవులు, 20 పెద్దలు, దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్మ, వీళ్ళు చూడటానికి కోసం మనకు ఆ కిరీటం. మనిషి చూడటానికి కోసం కాదు, మనిషి ధరించుకోవడానికి కోసం. ఒకవేళ అక్క నీ పైన కిరీటం ఏమిటో నువ్వు చూసుకోగలవా? అర్థం లేకుండా చూసుకుంటావా? ఇంకొకరిని చూడాలా, ఆయన్ని మహింపరచాలా. అది దేవుడి ఆలోచన. ఒక లోబడటము. అది మన విఐపీలే ఖచ్చితంగా, కానీ మనం ఇలాగ ఉండాలి విఐపీ అయ్యి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర. అది లేని జీవితము ఏంటి? అట్లాగే ఒకసారి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 41-44 చూసుకుందాం ఒకసారి. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 41 నుంచి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చోండి, జనసమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుండెను. ఏసే ఇట్లా డబ్బులు ఇట్లా చూస్తున్నాడు అంతే. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, ఆ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ
ఆమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. గొప్పోడు వచ్చి సేవ చేయటము, గొప్పోడు వచ్చి ధనం వేయటం పెద్ద గొప్ప కాదు. ఏమి లేని స్థితిలో నుంచి వచ్చి డబ్బులు వేయటము, ఏమి లేని స్థితి అని నువ్వు అనుకొని నువ్వు దేవుడి సేవ చేయటం చాలా గొప్పది. దేవుని దృష్టిలో చాలా గొప్పది. ఎప్పుడైతే ఆ క్రియలు మన దగ్గర ఉండవో ఉండవో ఏమవుతుందంటే మనం కూడా ఇతరుల వల్లే ఉండిపోతాము. ప్రత్యేకమైన వారిగా మనం ఎప్పటికీ కూడా కనపడము. తగ్గింపు నాకు వీళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను వీళ్ళు సరిగ్గా చూడట్లేదు, నాకు సరిగ్గా స్థలం ఇవ్వట్లేదు, నాకు సరైన నాయకత్వం ఇవ్వట్లేదు, నాకు సరైన ప్లేస్లో ఉంచట్లేదు, నన్ను ఎలా ఉండాలి, నేను అలా ఉండాలి, మనం ఎక్కువ కనపడకూడదు, అట్లా వచ్చేసేయాలి. మనం తక్కువ కనపడితే మనకు ఎక్కువ గౌరవం వస్తుంది. సెలబ్రిటీలు ఫీలింగ్స్ అనమాట. సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ఒక ఫంక్షన్కి పిలుస్తారు, ఈవెంట్ మేనేజర్ ఉంటాడు. సార్ మీ ఫంక్షన్కి సల్మాన్ ఖాన్ పిలుద్దామా, ఐశ్వర్యరాయ్ పిలుద్దామా? పిలుద్దాం. వాళ్ళ ఫీజు అండి 3 లక్షలు ఉంటుందండి. వాళ్ళు అట్లాగా మీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే అలా వస్తారు, మీ పక్కన నుంచి ఉంటారు, మీకు వాళ్ళకి ఏదో పరిచయం ఉన్నట్టే మాట్లాడతారు. హలో బాగున్నావా అని కౌలు నుంచుకొని వెరీ గుడ్ నేను బయటికి వెళ్తాను ఉంటారు అంటాడు. వెళ్ళిపోతాడు సల్మాన్ ఖాన్. అట్లాగే షారుఖ్ ఖాన్ వెళ్ళిపోతాడు. వాళ్ళ అకౌంట్లో 6 లక్షలు 7 లక్షలు పడిపోతాయి. మనం తెలిసినట్టే మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అందరి ముందు ఏమంటారు, వీడికి సల్మాన్ ఖాన్ తెలుసురా, వీడికి షారుఖ్ ఖాన్ తెలుసురా, అరే వాడికి అమీర్ ఖాన్ తెలుసురా అని చెప్పుకోవాలా. గొప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగా ఫంక్షన్స్ మనం పిలుచుకోవచ్చు, గొప్పలు అవ్వచ్చు. వాట్ ఇఫ్ యు గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ యువర్ ఓన్లీ సోల్? ఈ లోకమంతటిని సంపాదించి నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభము? నీకు లోకం అందరూ తెలుసు, లోకంలో వాళ్ళందరూ తెలుసు. The whole world knows your name, but the heaven doesn't know your name. నీ పేరు భూలోకంలో మ్రోగిపోతుంది, కానీ పరలోకం మాత్రం నువ్వు ఎవడో కూడా తెలియదు. ఏంటి ఉపయోగం? బతికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ ప్రపంచంలో అందరూ తెలుస్తున్నాం మనం. నిత్యము జీవించే పరలోకంలో మాత్రం నువ్వు ఎవడో కూడా తెలియదంట. 4వది, మనము వీఆర్ సేవ్డ్ బై గ్రేస్, వీ షుడ్ నాట్ బోస్ట్. మనం కృపచేతనే రక్షించబడ్డాము, దాన్ని గొప్పగా మనము భావించుకోవద్దు. మనమే నువ్వు నేను ఆయన కృపచేతనే ఆయన రక్తం చేత మనం రక్షించబడ్డాం, అవునా కదా? ఇద్దరం ఒకే రక్తంతో, నాకు లీటర్ రక్తం నీకు మగ్గురు రక్తమేం కాదు, అందరూ ఒకే రక్తంతో ఒకే పవర్తో ఉన్నాం. కానీ దాంట్లో మనం గొప్ప చూపించుకోకూడదు, దాంట్లో మనం హెచ్చించుకోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం చూసుకుందాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే, అది క్రియ వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ. నువ్వు ఇది చేసావు కాబట్టి ఇది జరిగింది, శ్రీనివాస్ గారు ఇది చేయలేదు కాబట్టి అది జరగలేదు అంటానికి ఏం లేదు అక్కడ. అది క్రియల వల్ల వచ్చింది కాదు, అది కృప ద్వారా వచ్చింది రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్షణ అనేది ఒక బహుమానం, గిఫ్ట్. అదేదో మనకు స్టేటస్ ఉందనో, ఏమి మనం గొప్పోళ్ళవనో, లేకపోతే మనం అందగాలమనో, లేకపోతే మన అమ్మ నాన్న దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనో, లేదా మన ఉద్యోగం ఉందనో మనకు రాలా. అవి ఏమి లేనోళ్ళకి కూడా వచ్చింది ఆ రక్షణ. కోటాను ఉన్నోడికి అదే రక్షణ, రోజువారి కూలికి వెళ్ళినవాడికి అదే రక్షణ, కాలువలు తీసుకుంటూ బయట తిరిగి అడుక్కున్నోడు కూడా అదే రక్షణ. రక్షణ అందరికి ఒకటే. మరి మనం దేన్ని బట్టి మనం అతిశయపడతాం? మనం ఎందుకు అతిశయపడతాం? ఎందుకంటే ఆ రక్షణ నిమిత్తము పేదవాడు, ఆ పేద విధవరాలు, లేకపోతే అడుక్కునేవాడు ఒకటే, ధనవంతుడు ఒకటే రక్షణలో. దేవుని సన్నిధిలో ఆ ధనికుడు పేదవాడు ఈ ఏమి లేనివాడు కూడా ఒకటే లెవెల్. వాళ్ళకి వీళ్ళకి ధనికులకి ఎక్కువ పొజిషన్ ఉందా పరలోకంలో? ఏమన్నా పోనీ పేదవాడికి ఏమన్నా తక్కువ పొజిషన్ ఉందా పరలోకంలో? అక్కడ వెనున అనుకున్న అబ్రహాం గురించి మాట్లాడతాడు, ఇదిగో చూస్తున్నాను అని ఒక ఉపమానం మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో మరి నా తమ్ముళ్ళు ఉన్నారు, ఎలుకలు చెప్తారంటే వాళ్ళకు సువార్తకులు ఉన్నారు, వాళ్ళకి ప్రవక్తలు వాళ్ళు చెప్పుకుంటారులే. తగ్గించుకోవాలా? అక్కడ నుండి చూస్తున్నాడు,
పేదోడేమో రోడ్డు పైన అడుక్కున్నోడేమో పరలోకంలో కనబడుతున్నాడంట. ఆ ఇంట్లో ధనం కూడా ఇవ్వని వాడు మాత్రం నరకంలో కనబడుతున్నాడంట. పరలోకంలో నువ్వు నేను వేరు కాదు తమ్ముడు, గుర్తుపెట్టుకో. ఈ రోజు నేను సూట్ వేసుకుండొచ్చు, ఒక మెట్టు ఎక్కువ ఉండొచ్చు, నీకంటే ఒక వయసు ఎక్కువ ఉండొచ్చు, నువ్వు చదువుకున్నా కూడా సంపాదిస్తున్నా అంతే. అంత మించి నువ్వు నేను ఎక్కువేం కాదు అసలు. పరలోకం చూస్తున్నప్పుడు నువ్వు నేను ఒకటే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఉద్యోగం చేసేవాళ్ళు ఒకటే, డాక్టర్ అయినా ఒకటే, నర్స్ అయినా ఒకటే, చిరు వ్యాపారాలు చేసుకున్నా ఒకటే, కొట్టున్నా ఒకటే. అమ్మా భిక్షాందేహి అని ఇంటి ముందు వచ్చి కొంచెం ఆకలితో ఉన్నాను, కొంచెం అన్నం పెట్టండి అనుకున్నాడు కూడా ఒకటే పరలోకంలో. వాడికంటే నువ్వు గొప్పడువేం కాదు, నీకంటే గొప్పడేం కాదు, నాకంటే గొప్పలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు గొప్పలు కాదు, అందరూ ఒకటే. కాబట్టి ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఈ పని చేయాలి, క్షుద్రులు తర్వాత బ్రాహ్మణులు వీళ్ళని ఎట్లాగా కేటగిరీ చేశారో అలా కేటగరైజేషన్ క్రైస్తవ్యంలో లేదు. అందరూ ఒకటే. వాడు ఈ పనే చేయాలి, వాడు ఈ పనే చేయాలి, రూత్ ఈ పనే చేయాలి, సఫీ ఈ పనే చేయాలి, దేదు చేస్తాను ఈ పని. ఆ వర్ణాలు వర్గాలు ఇక్కడ లేవు. ఆమె ఈ పని చేస్తున్నాను, నువ్వు ఆ పని చేయాలా? మీ భర్త చేస్తాను, నువ్వు చేయాలా? నువ్వు చేయాలమ్మా, నువ్వు చేస్తావు, నీ బిడ్డలు కూడా నేర్పించాలా. ఎప్పుడైతే ఈ తత్వం అనేది మన దగ్గర ఉంటుందో మనం విఐపీలు అవుతాం. అప్పుడు రియల్ విఐపీలు అవుతాం. కనపడని భూషణ కిరీటము దేవుడు మన మీద ధరింపచేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు పరలోకానికి వెళ్ళటం కాదు, నువ్వు వస్త్రం తెలిసి ఆయన బయటకు వస్తాడు, నీకోసం చేయి చాచుకొని వస్తాడు. నువ్వు వస్తే పెద్దల నుంచి ఉంటారు, నువ్వు వస్తే దూతల నుంచి ఉంటాయి. ఎందుకంటే దగ్గర ఉన్న కిరీటాలు వేరు, వాళ్ళ దగ్గర లేవు, ఇంకా వాళ్ళకి రావు కూడా. పెద్దలకు లేవు కిరీటాలు, రావు కూడా అటువంటి కిరీటాలు. ఆ దూతలకు లేవు కిరీటాలు, రావు కూడా దూతలకి. ఆ కిరీటాలు జయించిన వాడికే, లోబడిన వాడికే, తగ్గించుకున్న వాడికే, అందరూ ఓడని జీవించిన వాడికే, ఏదైనా సరే ముందు పరిగెత్తిన వాడికే. చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ అంతా. మనం అనుకున్న జీవితమే కాదు, మనం చేస్తున్న పనే కాదు అసలు. అది అంతకు మించి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే దేవుడు ఉపమానం చెప్పుకుంటా వస్తూ ఉండి లూకాసు 18వ అధ్యాయం 19-14 వరకు ఒక సుంకపు పన్ను తీసుకునే విధానం చెప్తా ఉంటే, వాడు నీతి వలన, వాడి దేనివల్ల డబ్బు ఉంది కాబట్టి, ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి గొప్ప ఏం కాదు. ఇవాళ మన లోకంలో కలెక్టర్ గొప్ప, ఐఏఎస్ గొప్ప, ఐపీఎస్ గొప్పలో సీఎం గొప్ప, ప్రైమ్ మినిస్టర్ గొప్ప, అందరు గొప్ప. కానీ మనం ఒకరోజు నుంచుంటే అందరూ సమానమే. ఆ బలిపీఠం మీద నుంచుంటే, డేవిడ్ నువ్వు నేను ఒకటే, వయసు ఒకటే తేడా, నువ్వు ముందు వెనకాల అంతే, అందరూ సమానమే. అక్కడే కాదు, ఇక్కడ కూడా అదే సమానం. ఈ రోజు వరకు ఈ సంఘంలో మా అమ్మకి ఇచ్చిన ట్రీట్మెంటు, మా నాన్నకి ఇచ్చిన ట్రీట్మెంటు, మీ అందరికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఒకటే. వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కువగా వాళ్ళని ఎత్తి వాళ్ళని తక్కువ చేసి, చర్చ్లో అందరూ ఒకటనే భావం. వారి వృత్తులు ఏవైనా ఉండొచ్చు, వారి పనులు ఏమైనా ఉండవచ్చు, వారి చదువులు జ్ఞానం ఏదైనా ఉండొచ్చు, అందరూ సమానమే. ఒకలా పని చేస్తున్నారంటే మనం ఆ పని చేయడానికి ముందుకు పోవాలా. ఒకళ్ళు చెప్తే వింటున్నారంటే మనం కూడా ఇంకో చెప్తే వింటానికి ముందుకు పోవాలా. అది లేకపోతే ఆ కనపడని కిరీటము నీ తల మీద ఎప్పటికీ కనపడదు. కిరీటం లేకుండా యుగయుగములు తలతరములు వెళ్ళాలనుకుంటున్నారా? ఆ మగుటం లేని భూషణ కిరీటము తరతరములు యుగములు ధరించుకోవాలనుకుంటున్నారా? నిజం చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ మీకు. నేను కిరీటం కావాలా వద్దా? కిరీటం కావాలా వద్దా? నిజం చెప్పండి. అందరికి ఎవడికొద్దు కిరీటం? ఆ మగుటం లేని భూషణ కిరీటం ఎవడికొద్దు? నీ యాజకులుగా చేస్తాడు దేవుడు, పరిపాలిస్తాడు. నేను ఎట్లా పరిపాలిస్తానండి, నా దగ్గర డబ్బు లేదు కదా, నా దగ్గర డబ్బులు లేవు, నేను సీట్లు కొనాలి, ఎమ్మెల్యే సీటు కొనాలి, ఎంపీ సీటు కొనాలి, నేను మగటం లేని కిరీటం పరిపాలిస్తానని ఎక్కడ పరిపాలించాలి నేను? వచ్చింది రోడ్డు మీకు రావాలి. ఎందుకంటే ఒకరోజు కనురెప్పాటున ఇలా చచ్చిపోతాం మనంతా, పైకి కొనిపోతాం. అందరు పైకి వెళ్ళిపోయిన తర్వాత పైన 7 ఏళ్ళు విందు ఉంటుంది. పైన ఎంతకాలం విందు చెల్లి? ఎంతకాలం విందు? పైన 7 ఏళ్ళ విందు ఉంటుంది మధ్యాకాశంలో మనకి. ఆ 7 ఏళ్ళ విందులు మధ్యాకాశంలో ఉన్న సాతాను సమూహం కింద తోసేస్తాడు దేవుడు.
ఏడేళ్ళు విందులో మనందరం పాల్గొంటాం. మగుటము భూషణ కిరీటముతో ఉన్న వాళ్ళందరూ పాల్గొంటారు ఆ ఏడేళ్ళ విందులో. ఆ విందు అయిపోగానే ఏంటి నెక్స్ట్ ఏంటి? విందు అయిపోతే నెక్స్ట్ ఏంటి? 1000 ఏళ్ల పరిపాలన. ఎవరు పరిపాలించాలి? ఆ యేసయ్య వచ్చి పరిపాలిస్తాడు. మరి కిరీటాలు వేసుకొని మనం ఏం చేయాలి? పరిపాలించాలి మనం కూడా. 1000 ఏళ్ళు పరిపాలిస్తాం. ఈరోజు 4 ఏళ్ళు పరిపాలించే ప్రభుత్వము, 10 ఏళ్ళు పరిపాలించే ప్రభుత్వము, 12 ఏళ్ళు పరిపాలించే ప్రభుత్వానికి ఇంత ఉంటే 1000 ఏళ్ళు అపోజిషనే లేని ప్రభుత్వం. మనం ప్రభుత్వాలు మనం పరిపాలిస్తూ ఉంటే మన యేసయ్యతో పాటు అప్పటికి జనాలు ఉంటారు. ఇక్కడ జనాలే మొత్తం మటుమాయం అవ్వదు. భూమంతా జనాలు ఉంటారు. వేరే వేరే దేశ ప్రజలు, వేరే వేరే దేశ ప్రధానులు, వేరే వేరే దేశ ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అందరూ వస్తారు. ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలే ఆ యేసయ్యని చూడటానికి వస్తారు. మొన్న ట్రంప్ గెలిస్తే ప్రధానమంత్రులు అందరూ కూడా విషెస్ చెప్పి ఆయన చూడటానికి చాలామంది పోయినారు. అట్లాగే ఈ సర్వ భూమండలాన్ని ఏలటానికి 1000 ఏళ్ళు ఏలడానికి ఆయన వస్తే ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆ రోజు ఆయన చూడటానికి వస్తారు. ఆయనతో పాటు ఎవరుంటారు? మనం అందరం ఉంటాం. ఈ భూషణ కిరీటం ధరుచుకొని ఉంటాం అక్కడ. వాళ్ళు మనల్ని దాటుకొని ఆయన దగ్గరికి పోవాలా. ఈ రాజులనే మనల్ని, రాజులని యా సమూహాన్ని, ఈ మగుటం లేని భూషణ కిరీటం ధరించుకున్న మనల్ని వాళ్ళు దగ్గరకు చూసి పలకరించి, సార్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యుఎస్, యూకే, ఇండియా, ఎవరైనా కానీ, ఏ దేశమైనా కానీ, చిన్న దేశమైనా కానీ, ధనిక దేశమైనా కానీ మన ముందు వచ్చి వంగాల్సిందే. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించాల్సిందే. ప్రతి మోకాళ్ళు వంగును, ప్రతి నాలుక చెప్తుందంట. 1000 ఏళ్ల పరిపాలనలో మనందరం ఉంటాం అక్కడ. ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళ పరిపాలన చీప్గా నాకు వద్దు. 1000 years అది మనకు కావాలా. ఆ తర్వాత కదా కొత్త భూమి కొత్త ఆకాశం. అప్పుడు కదా అది. అప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం తర్వాత నిత్య జీవితం. ఇప్పుడు పరిపాలన మనం కూడా చేస్తాం. ఆ పరిపాలకుడుగా మనం చక్కగా ఉండాలంటే ఇది కోచింగ్ సెంటర్. ఈ చర్చ్ అనేది కోచింగ్ సెంటర్. వాక్యం అనేది కోచింగ్ మాన్యువల్. ఇలా ఉండాలి, మీరు ఇలా చెయ్యాలి అంటే చెయ్యాలి. వాక్యం ఇలా చెప్తుంది, ఇలా ఉండాలి, తగ్గించుకోవాలి, ఇలా చెయ్యాలి, మీరు అలా చేయాలి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి. నేను చెయ్యను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోవాలి, నాకు పనులు ఉన్నాయి, నాకు కుదరదు. మనం ఎక్కువసేపు కనబడితే మనకు విఐపి తనం పోద్ది, వెంటనే వెళ్ళిపోవాలి. తక్కువ కనబడితే ఎక్కువ వాల్యూ, ఎక్కువ కనబడితే తక్కువ వాల్యూ. ఎట్లాంటి ఫార్ములాలు వేసుకున్నారనుకోండి, నిజంగా 1000 ఏళ్ళ పరిపాలనలో అదే ఫార్ములా మీకు అప్లై అవుద్ది. ఉందా 1000 ఏళ్ళ పరిపాలన? బైబిల్లో 1000 ఏళ్ళ పరిపాలన ఉందా? 7 ఏళ్ళ విందు ఉందా? ఇది జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది. ఇది ఆ రాబోతున్న రోజులు ఖచ్చితంగా ఆఖరిది. మనం ఇంకొకరిని వి మస్ట్ లీడ్ బై ఎగ్జాంపుల్, నాట్ ఎక్స్పెక్ట్ స్పెషల్ ట్రీట్మెంట్. నేను మిమ్మల్ని నడిపించాలి. నేను ఎలా నడిపించాలంటే కమాండ్ ఇచ్చి కాదు. ఇక్కడ మనకున్న హోమ్ డిపార్ట్మెంట్, రాజ్నాథ్ సింగ్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్, ఈ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీని కంట్రోల్ చేస్తారు. వీళ్ళంతా వీళ్ళు యుద్ధానికి పోరు. మీరు యుద్ధానికి పోవాలంటే వాళ్ళు పోతారు. మీరు చంపేయండి, కాల్ చేయండి అంటే వాళ్ళు కాల్చుకుంటారు, వీళ్ళని కాల్ చచ్చిపోతారు. వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉంటారు మంచిగా. వీళ్ళు వెళ్ళి ముందు పోరాడాలి. కానీ పోరాడతారు వీళ్ళు వెళ్ళి? రక్షణ మంత్రి వెళ్ళి బోర్డర్ల నుంచి పోరాడతాడా? లేకపోతే ప్రధానమంత్రి వెళ్ళి బోర్డర్ల నుంచి పోరాడతాడా? వాళ్ళు ఉట్టి మాటలతోనే నడిపిస్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నాయకులైతే వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా నడిపించను అంటున్నాడు. మీరు చేయండి ఆ పని, అప్పుడు నేను చేశాను, మీరు చేయండి అని చెప్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకుని అంటున్నాడు. క్రీస్తేమో నేను నన్ను పోలు మీరు నడుచుకుని అంటున్నాడు. అంటే మనం లీడర్స్ అయ్యాము. ఎట్లా అయ్యాం లీడర్సు? మన ఎగ్జాంపుల్ ఇవ్వాలి వాళ్ళకి. నేను ఇలా చేస్తున్నాను, మీరు ఇలా చెయ్యాలి. నేను అలా బూజు దులుపుతున్నాను, మీరు బూజు దులపండి అంటే మీరు దులపాలి. నేను దులపను, నేను దులిపేదే, నేను పాస్టర్ని, మీరు దులపాలా. నేను చెప్తే మీరు చెయ్యాలా. ఇఫ్ ఐ డూ యూ హ్యావ్ టు డూ. నేను చేశానంటే మీరు చేయాల్సిందే. నా తర్వాత ఇంకొక లీడర్ వస్తాడు ఇక్కడ నుంచోడానికి. నేను చనిపోయాను, నేను లేను ఇక్కడ, ఇంకొక పాస్టర్ గారు వస్తారేమో, లేదా మీ నుంచి ఒకరు వస్తాడేమో. ఆ వ్యక్తి కూడా నువ్వు ఆ పని చేసి ఇంకొకరు చేయమనాలి.
నేను ఆ పని చేయను, నేను యాజకుడను, నేను నేను దేవుడి చేత ఏర్పరచబడిన వాడును, ఇది నేను, ఇది నువ్వు, అయి నడవు, అయి నడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మం తన ప్రాణం ఇచ్చుటకునే వచ్చిన నేను. పరిచారం చేయించుకోవడానికి రాలా, పరిచారం చేయడానికి వచ్చాడు. విఐపి అయ్యుండి కూడా ఆయన అందరూ కిస్ పెట్టాలా, నేను చెప్పించి చేయాలనలా. ఆయన చేసి చూపించి ఈ మాదిరి మీరు చేయండి, చేసి చూపించి ఇది ఈ మాదిరి మీరు చేయండి అని ఆయనే చెప్పినప్పుడు, ఆయన చూచి ఆయన్ని వెంబడించి ఆయన వెనకాల నడిచే పిల్లబచ్చాలం మనం ఎట్లా ఉండాలి? పెద్ద ఆయనే వచ్చి తగ్గించుకున్నాడు. ఆ పెద్ద ఆయన తగ్గించుకున్న వాడిని మనం చూచి పిల్లబచ్చాలుగా మనం ఆయన ఫాలో అవుతున్నాం. మనం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటున్నామండి? మనమే పెద్దగా అనుకుంటాం, ప్రధానులు అనుకుంటున్నాం. మనం ఆ మనస్తత్వం అస్సలు రానేకూడదు. మనం ఇంకోటి కంటే గొప్ప, మనం అది, మనం ఇది, మన తోపు తురుము అనే మనసు రానేకూడదు. ఒక్కసారి వచ్చిందా మొత్తాన్ని తిరిమేస్తుంది, మొత్తాన్ని పాడు చేస్తుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగానే విఐపీలే, కానీ దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం ఉంది. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగ లోబడాలి, ఎలాగ ఎదిరించకూడదు, ఎలాగ చేయాలి, చెప్పినట్టు ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి, ఎట్లా ఉన్నాం అనే ట్రైనింగ్ సెంటర్లో కనుక మీకు ట్రైనింగ్ ఇవ్వకపోతే మీ పాస్టరు, ఇట్లాంటి ట్రైనింగ్స్ ఎక్కడ దొరకవు. అది మాత్రం 100%. అదే వెళ్ళొచ్చాం కాబట్టి, మేము తిరిగి వచ్చాం కాబట్టి. అది కనుక నేర్పకపోతే పరలోకంలోకి వెళ్ళాక ఎందుకు వెళ్ళా ఉంటాం? పాస్టర్ గారు మాకు చెప్పలేదు, మాకు ఇది నేర్పించలేదు, మాకు చెప్పలేదు, నేను చూపించలేదు, మార్గం చూపించలేదు మాకు. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, పరలోకంలో ఏసై మధ్యాకాశంలో కనపడ్డా కూడా వెంటనే ఫోన్ తీసి పాస్టర్ గారికి లేదా తెలిసిన పాస్టర్ గారు నిజంగా ఏసై వస్తున్నాడు, ఆయన ఏసయ్యా మీరు చెప్తే మేము ముందుకు వెళ్తాం. ఏసై దగ్గరికి వెళ్ళాలన్నా కూడా పూజారిలాగా పాస్టర్లు కావాలి మధ్యలో మళ్ళీ. ఎందుకంటే ఏసైకి మనకి ఆ రిలేషన్ లేదు, పోయింది. పాస్టర్ గారితో రిలేషన్స్ ఉంటాయి మనకి, దేవుడితో రిలేషన్స్ ఉండవు. కొన్ని సంఘాలతో పాస్టర్ గారితో కూడా రిలేషన్స్ ఉండవు, విడ్డోరు ఆయనతో కూడా ఉండవు. మరి ఏమవుద్దో ఏంటో పరిస్థితి. ముఖ్య గమనిక, మనందరం విఐపీలే, డౌటే లేదు దాంట్లో. కానీ దేవుడు అనుకున్న విఐపీలు ఈ మాదిరిగా జీవించాలని కోరుకుంటున్నాడు. నేను 5 పాయింట్లు రీక్యాప్ చేస్తాను, టపటప చూసుకుందాం. ఫస్ట్ థింగ్, దేవుడు మన విఐపీయే, దేవుడు పిలిచాడు, కానీ సేవ చేయడానికి పిలిచాడు, కానీ సేవ చేయించుకోవడానికి పిలవలేదు. పని చేయడానికి పిలిచాడు, కానీ పని ఎక్కొట్టడానికి పిలవలేదు. పని ఇవ్వడానికి పిలవలేదు, పని చేయడానికి పిలిచాడు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, నిజమే మన విఐపీలే, మన కింగ్స్ ఆఫ్ ద రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులని ఆ సమూహమే, కానీ తగ్గింపులు లేకుండా రాజు కాలేడు. రాజు కంటే ముందు ఉంటాడా? రాజుని చూస్తాయంట పిల్లానికి తన మొగుడిని మొత్తబోదైందంట. అటువంటి రాజుగా నేను ఉండాలని కోరుకోవట్లేదు. తగ్గింపుతో నిండి ఉన్న రాజుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వది, క్రీస్తుని పోలి జీవించి, క్రీస్తుని జీవితాన్ని మనం పోలి జీవించడానికి కోసం మనల్ని పిలిచాడు. మనం రాజులమే, కానీ ఎవరి పోలికతో ఉండాలి, ఎవరి పోలి మనం మాట్లాడాలి, ఎవరి పోలి జీవించాలంటే ఆయన్ని పోలి. నిన్ను పోలి నువ్వు ఉండకూడదు. ఇది నా మనస్తత్వం అండి, ఇది నేనండి, నేను ఎంటే ఉంటానండి, కుదరదండి. మీరు చిన్నప్పుడు జిల్లాగా పెంచారండి మా అమ్మ నాన్నలు, నేను తప్పు చేయలేదు, ఎంతేనండి, కుదరదండి. నువ్వు ఎలా ఉండాలండి? మరి పెద్దాన్ని కుదరదు అంటారు, ఎలా ఉండాలండి? ఆయనలా ఉండాలండి. బాబు అన్నాడు, మా అమ్మ ఇలా చెప్పలేదనయ్య, మా నాన్న ఇలా చెప్పలేదనయ్య, నువ్వు ఇట్లా చెప్తున్నావు అన్నయ్య, చాలా హార్ష్గా మాట్లాడుతున్నావు, అందుకే నీతో మహానబుద్ధి అవుదానయ్య, అందుకే వచ్చి నేను అక్కతో మాట్లాడుతూ ఉంటాను, మీతో మాట్లాడినానయ్య, అవ్వదనయ్య, కుదరదయ్యా. నీకు అక్క మంచిగా మాట్లాడుతుంది కాబట్టి అక్కతో మాట్లాడచ్చు, నేను మంచిగా ఓకే, మీ అమ్మ మంచిగా మాట్లాడుతుంది మీ అమ్మతో మాట్లాడచ్చు, మీ ఫ్రెండ్స్ బాగుంటారు, అది కుదరదయ్యా, ఆయనలాగా ఉండాలి. ఇది స్టాండర్డ్. మినిమం స్టాండర్డ్ ఏంటండి? క్రీస్తు వల్ల పోలి జీవించాలి, అంతే. మనుషులు పోలి కాదు, ఎవరిని పోలి కాదు. సఫీ అంటే అన్నయ్యతో ఎక్కువ మాట్లాడుతాడు, నాకు అన్నయ్యతో ఉన్నప్పుడు నాకు వాక్యాలు అన్నీ బాగుంటాయి, కుదరదండి.
నువ్వు మాడొచ్చు, కానీ నాలాగా ఉండకూడదు, ఆయనలాగా ఉండాలి. అది స్టాండర్డ్, మినిమం స్టాండర్డ్. నేను ఇంతేనండి, మరి మా అమ్మ నాన్న ఎలాగ పెంచారు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి. కుదరదండి. మీ అమ్మ నాన్న ఎలా పెంచినా, పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు మాత్రం అలాగే ఉండాలి. అవునా కాదు శ్రీనివాస్ గారు? ఎలా ఉండాలి? క్రీస్తుని పూలలాగా ఉండాలి. 4వది, మన విఐపీలే, డౌట్ లేదు దాంట్లో. కానీ మనం కృపచేతనే రక్షించబడ్డాం, మన క్రియల వల్ల కాదు. గొప్పతనం చదువుల వల్ల, లేకపోతే మనకు కొంచెం టాలెంట్ల వల్ల, మనకున్న అందం వల్ల, లేకపోతే మనకున్న జుట్టు వల్ల, లేకపోతే మనకున్న సూట్ల వల్ల అస్సలేం లేదు దాంట్లో. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వు అతిశయపడమాక, తగ్గించుకో. నీ దగ్గర లేని దాన్ని బట్టి నువ్వు అసూయపడమాక, తగ్గించుకో. ఎప్పుడైతే నువ్వు అసూయపడవో, ఎప్పుడైతే నువ్వు గర్వపడవో, నిజమైన రాజు అవుతావు. అప్పుడు నువ్వు మగుటం లేని భూషణ కిరీటం ధరుచుకున్నావు, రాజు అవుతావు. ఆ కిరీటం నీకు కనపడదా? అస్సలు కనపడదు. నీ పక్కన కనపడదు, నాకు కనపడదు. అది మనకు కనబడటం కోసం కాదు ఆ కిరీటం, సాతాను గాడికి కనబడటం కోసం ఆ కిరీటం. ఎందుకంటే ఆ కిరీటం వాడికి రావాల్సింది, లెక్క ప్రకారం వాళ్ళకి రావాలి. తోస్తాడు బయటికి. నాకు లేని కిరీటం వాళ్ళకెందుకు, నాకు లేని కనుక వాళ్ళకెందుకు, మీకు లేకుండా చేయడం కాని పని. ఆ కిరీటం ఇచ్చి, ఇదిగో నీకు లేదు కదా చూడు, వచ్చింది చూడు, అబ్బా చూడు, వచ్చింది అందరికీ కిరీటం వచ్చింది చూడు. వాడు కుమిలిపోవటానికి కోసం, వాడు చేసిన తప్పు గ్రహించడానికి కోసం దేవుడు మీద కిరీటాలు పెడతాడు. ఆ కిరీటాలు వాడికి కనబడటం కోసం, మీకోసం కాదు. ఎప్పుడైతే మీకు కనబడింది అనుకోండి కిరీటం, నా మీద ఉన్న కిరీటం మీకు కనబడింది అనుకోండి, మీరు ఆయన కోసం వెంపర్లాడరు, కిరీటం కోసం వెంపర్లాడతారు. మీరు ఆయన్ని వెంబడించడానికి కోసము అని చెప్తారు, ఈ కిరీటం కోసం వెంబడిస్తారు మీరు. ఆ కిరీటం బాగుంది, నాకు కిరీటం కావాలి. ఎక్కడ కొన్నారా కిరీటం? నేను ఆ కిరీటం కొనుక్కుంటా. కుదరదు. ఆయన వెంబడిస్తే కిరీటం వస్తుంది. కిరీటం కోసం వెంబడించకూడదు. అట్లా వెంబడిస్తారు జనాలు అని చెప్పేసి మనకు కనపడినే ఉండదు. సాతానులకి కనబడిస్తాడు, దూతలకి, ప్రధాన దూతలు, యాజకులు, దూతలు, పెద్దలు, వాళ్ళందరూ చూస్తారు కిరీటం. అటువంటి మొగటం లేని రాజుగా ఆ భూషణ కిరీటం ధరిస్తాడమ్మ అందరికీ. అది చేస్తాడు. అది వాడిని సిగ్గుపరచ, అపవాది గారిని సిగ్గుపరచడానికి కోసం, మిమ్మల్ని గణపరచడానికి, ఆయన మహింపట్టడానికి చేస్తాడమ్మా. ఒకళ్ళనొకళ్ళు చేసుకోవడానికి కోసం కాదు. అది 5వది, మనం ఏ పని చేయాలన్నా ముందు మనం చేసి చెప్పాలి. ముందు మనం బుద్ధి చెప్పాలంటే బుద్ధిగా ఉండాలి. గడ్డి తిని బుద్ధి చెప్పకూడదు. నేను ఈ పని చేస్తున్నానంటే మీరు చేయగలరు ఈ పని. ఐసేదే అన్నాడు, నేను ఈ పని చేయగలుగుతాను, మీరు చేయగలరు. ఎంతకంటే గొప్ప కార్యాలు కూడా చేయగలరు. నేను ఈ పని చేసి మీరు చేయండి. నేను కాళ్ళతో మీరు కాళ్ళు కడగండి. నేను సువాచ మీరు సువాచ చెప్పండి. నేను అనేక మంది స్వస్థపరచ మీరు స్వస్థపరచగలరు. మీరు అనేక మంది ఫుడ్ మీరు పెట్టగలరు. దీన్ని ఏం చేస్తే మీరు చేయండి అని ఆయన చెప్పినప్పుడు, నేను చేయండి మీరు చేయండి అంటే ఎట్లుంటుంది? ఎవరైతే తగ్గించుకుంటాడో వాడికి, ఆడు ఎప్పుడు తగ్గించుకుంటాడా, ఎప్పుడు ఆ జీవితం తగ్గింపు అయిపోద్దా, ఎప్పుడు కిరీటం పెట్టేద్దామా అని చూస్తూ ఉంటాడు దేవుడు. అక్కడ నుంచి ఎప్పుడు ఆ భూషణ కిరీటం ధరింపచేద్దామా అని చూస్తాడు. ఎందుకు? నువ్వు తగ్గించుకున్నావు కాదు, వాడిని కుళ్ళపరచడానికి. వాడు నీ మీద కిరీటం చూస్తానా చచ్చిపోతాడు. వాడు ఇప్పుడు దాకా నా బందీ ఉన్నాడు, వాడు ఇప్పుడు కిరీటం పెట్టాడా, అయిపోయింది. వాడికి అపవాది గాడు ఇంకేం చేయలేడు, అయిపోయింది. వాడి స్టోరీ క్లోజ్. అటువంటి కిరీటం మీకు కావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, విఐపి అయ్యాం కానీ కిరీటం వస్తుంది. ఆ కిరీటం కావాలి అంటే ఈ మాదిరితనం అయితే ఉండాలి. ఈ మాదిరితనం లేకుండా వస్తాం పోతాం, విఐపీలాగా ఉంటాం, స్టార్ట్ అయ్యాక 10 నిమిషాలకి వస్తాం, ఎండ్ అయ్యేలో వెళ్ళిపోతాం, మాకేం పని లేదు ఇక్కడ అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ కిరీటం మీకు రాదు. లల్లి అండ్ రమేష్ ముందు ఉండాలి, శ్రీనివాస్ గారు కుమార్ ముందు ఉండాలి, స్వర్ణలత గారు అండ్ బాబీ ముందు ఉండాలి, కిరణ్మయ్య గారు ప్రకాష్ గారు మీ వయసు సంబంధం లేదు ఇక్కడ, ముందు ఉండాలి. టైం కంటే ముందు ఉండాలి. ఎందుకు? అక్కడ ఉంది పాస్టర్ గారు కాదు, దేవుడు. మధ్యలో దేవుడు ఆరాధించబడుతున్నాడు, మధ్యలో దేవుడు గణపరచబడుతున్నాడు. ఈ చిన్నపిల్లల ద్వారా, అందరి ద్వారా ఆయన మహింపడబడుతున్నాడు. మనం విఐపీలా చూస్తే ఆ కిరీటం ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకోండి. లోబడండి, ఆజ్ఞలకు లోబడండి, వాక్యానికి లోబడండి. ఏదైనా ఒక మాట చెప్తే దానికి లోబడండి. లోబడని తనం అది మీది కాదు. మీరు లేకపోతున్నారు, అది మీ బుద్ధి కాదు, అపవాదిగాడి బుద్ధి. అపవాదిగాడి బుద్ధి అది. ఆడి మనలో చేపించేది ఏంటంటే లోబడకుండా చేసే బుద్ధి వాడిది. వాడు లోబడకుండా చేస్తాడు మనల్ని.
అప్పుడు ఈ ఇహలోకంగా చూసేవాడు ఏమంటాడంటే నాకేం లోపడతలేదు అనుకుంటాం. నన్ను మీరు కాదు లోపడేది, మీ వెనకాలన్న సాతాను కూడా లోపడలేదు, లోపడకుండా చేస్తున్నాడు మిమ్మల్ని. ఇవాళ మొత్తం మీరు సరిగ్గా నడవలేరు, అయినా కానీ మీరు మొత్తం ఒడిసేయండి అంట. చూడు, నేను నా పరిస్థితి తెలుసు కూడా వాడికి, నన్ను ఉడవమంటున్నాడు. ఇది మీ బుద్ధి కాదు, మీ బుద్ధి కాదు, అపవాది గారి బుద్ధి అది. ఆ బుద్ధి మీరు బయట తీసుకొస్తున్నారు అంతే. వాడికి మీరు ప్రచారం చేయకండి. చెప్పాడా సేవకుడు? కుంటుకుంటానే వెళ్ళి చేయటం. ఏమో దేంట్లో ఏ ఆశీర్వాదం దేంట్లో దాగుందో తెలీదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రతి ఆశీర్వాదం తగ్గింపులో దాగుందని చెప్పగలను నేను. ప్రతి ఆశీర్వాదము లోబట్టంలో దాగి ఉందంట నేను. ప్రతి ఆశీర్వాదము ఒబీడియన్స్లో దాగుందంట నేను. ఎప్పుడైతే ఈ రకంగా మనం ఉంటామో, షఫీ ఆ దేవుడు ఇత్తడి కిరీటం నేను కదా ఇచ్చేది, ఏ మనిషి ఓడే ఎక్కర్లా. షఫీకి కిరీటం పెట్టాలి, మరి మీరు ఎంతమంది ఓకే చెప్తారు, మీరు సంఘంలో వెళ్ళి చెప్పండి అని దేవుడు అడగడం అవసరమే లే. ఆయన అడగడం అది ఆయన సార్వభౌమ అధికారంలో ఆయనకు ఉంది. అది విని ఇట్లా ఇస్తాడు దేవుడు. కానీ ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సింహం ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. గొర్రెపిల్ల ఎలా ఉంటుంది? ముద్దుగా ఆడుకోవాలనిపిస్తుంది. రెండు ఒకలాగే ఉండాలి. మనం ముద్దుగా కనపడాలి, ఆడుకుంటే తేడాలు వస్తాయిరా బాబు అని కూడా ఉండాలి. పాము దగ్గరికి వెళ్తామా? పాము పట్టుకోవడానికి మనం ఎవరన్నా పావురం పట్టుకున్నా సరే పట్టుకున్నా, ఇక్కడ పెట్టి పావురం ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టి అంటాం. అదే పాము మెడలే అంటామా? పాము వలే పావురం వలె నిష్కపటంగాను, పాము వలె యుక్తిగాను ఉండాలి. యుక్తి ఉండటము, నిష్కపటం బుద్ధి. మళ్ళీ సింహంలాను గొర్రెపిల్లాను ఉండటం బుద్ధి. అది మన యేసయ్య జీవించి చూపించాడు. ఎప్పుడైతే ఈ మాదిరితనంగా మనం ఉంటామో మన ర్యాంక్ పెరుగుతుంది. విఐపి నుంచి ఏమవుతామో మనం నిజమైన రాజులు అవుతాం. ఆ రాజరికము 1000 ఏళ్ల పరిపాలన మనం కూడా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఉంది ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఉండాలి, నేను పరిపాలించాలి, నా యేసయ్యతో కూర్చొని నేను పరిపాలించాలి? ఎంతమందికి ఉంది? ఖచ్చితంగా ఇస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడండి. మీకు ఆ ఆశ ఉంటే చాలు, ఆ కిరీటం పెట్టి నేను చేస్తాడమ్మా. నువ్వు పరిపాలిస్తుంటే ఆయన సంతోషపడతాడు. నా బిడ్డ పరిపాలిస్తుంది, నా బిడ్డ అలా ఏం మాట్లాడుతుంది? ఏ నాయకులు వస్తున్నారు, దేశ ప్రజలు వస్తున్నారు, దేశ నాయకులు వస్తున్నారు, నా బిడ్డలు అబ్బా నా దాకా కూడా అక్కర్లేదు, నా బిడ్డలు చూసుకుంటున్నారు. అది ఉంటే చాలండి. అలా ఉండాలంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలో నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో తలలు వచ్చి కళ్ళు మూసుకోండి. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలే. అయ్యే మాలో ఉన్న లోపాలని, మాలో ఉన్న గుంటలని, మాలో ఉన్న కుయుక్తుల్ని తండ్రి బట్ట బయలు చేసి మీ వాక్యం ద్వారా సవరించి మా హృదయం మీ వాక్యంతో శుద్ధీకరించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. సిలువను చాటున మెల్లని స్వరాన్ని పలికిచ్చి అయ్యా మా ఆత్మ శుద్ధికి కారణమైన దేవా నీకు స్తోత్రము నాయన. మమ్మల్ని తగ్గించుకొని మీ దినాశలు కోరుకుంటూ మేము బయటికి వెళ్తున్నాం తండ్రి, గర్వంతో కాదు, నీ బిడ్డలుగా, అహంతో కాదు, మీ యొక్క యాజకత్వంలో ఉన్న రాజులుగా మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని గణపరిచే జీవితం మాకు దయచేయమని కోరుతూ, ఏ పరిస్థితులైనా కానీ ఎక్కడైనా కానీ ప్రభువా మేము తగ్గాలి, మీరు మాత్రమే గణపడాలి. అట్టి జీవితం మాత్రమే మాకిమ్మని కోరుతూ, అది కాక మరి ఇంక ఏ జీవితం కూడా మాకు వద్దు ప్రభువా. ఒకవేళ అట్టి జీవితం మాలో ఉంటే ఇప్పుడే యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నాను తండ్రి. నేను అటువంటి జీవితం మాకు వద్దయ్యా. పరిశుద్ధ ఆత్మ దేవుడి నామములోను, యేసయ్య నామములోను, తండ్రి యొక్క ప్రభావముతో నేను లయపరుస్తున్నాను తండ్రి. మీకు ఇష్టం లేనిది, మీకు కానిది, మీకు హేయమైనది ఏది మా దగ్గర వద్దు ప్రభా, తీసివేయండి ఇప్పుడే. మీకు ఇష్టమైనది ఈవులతో మమ్మల్ని నడిపించి బలపరిచి ముందు నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం క్షమించడం మా క్షమించము, శోధనను తప్పించిన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నువ్వేనా తండ్రి.
May the love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, and all the God's children says,